ఒకరోజు నిండు సభలో ఇక ఆలస్యం చేయకుండా మణికంఠుడికి పరిపాలనా బాధ్యతలు అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని అందరితో అన్నారు పంతలరాజు. దానికి అక్కడి వారందరూ ఎంతో ఆనందించారు. అయితే మహారాజుకి సంతాన భాగ్యం లేదని, రాజ్యం ఆయన తదనంతరం తన వశం చేసుకోవాలన్న దురాలోచనలో ఉన్న మంత్రికి మణికంఠుడి రాక ఎంతమాత్రం నచ్చలేదు. అందుకే మణికంఠుడిని ఎలాగైనా తన మార్గం నుంచి శాశ్వతంగా తొలగించాలనే ప్రయత్నం చేశాడు. వెంటనే మణికంఠుడి మీద క్షుద్రప్రయోగం చేయించాడు ఆ మంత్రి. దాంతో మణికంఠుడికి విషప్రయోగం జరిగినట్లు అయిపోయి శరీరం మొత్తం బంగారు మేని ఛాయ నుంచి నలుపు రంగులోకి మారిపోతుంది. చర్మమంతా ముడతలు పడి శరీరమంతా రసక కారుతుంది. రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న నీవు హఠాత్తుగా ఇటువంటి రోగం ఏ విధంగా సంభవించింది మణికంఠ అంటూ రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు. ఆ వింత వ్యాధికి వైద్యులు ఏవేవో ఔషధాలిచ్చి చికిత్స ప్రారంభించారు. అలా 2 రోజులు గడిచినా అంతకంతకు పరిస్థితి దిగజారుతూనే ఉంది కానీ వ్యాధి తగ్గటం లేదు. మహారాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. పరమేశ్వర రక్షించు స్వామి అంటూ రాజ్యంలోని వారందరూ ఆ దేవునికి ప్రార్థించసాగారు. సరిగ్గా ఆ సమయంలో ఢమరు వాయిస్తూ ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు రాజు తన కొడుకుని కాపాడమని ఆ వృద్ధుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఆ వృద్ధుడు మణికంఠుడి గదిలోకి వెళ్ళి, రాజా, మీరందరూ బయటే ఉండండి. చికిత్స పూర్తయిన తరువాత నేనే తలుపు తీసే వరకు మీరెవరూ లోపలికి రాకూడదు అంటూ హెచ్చరించి లోపలికి వెళ్ళి తలుపు మూసి మారువేషంలో ఉన్న శివుడు ఇలా అన్నాడు, పుత్ర భూతనాథ, కొందరు దుష్టులు కుతంత్రం వల్ల చేతబడి లోబడి ఈ విధంగా అస్వస్థుడవయ్యావు. ఈ పరిస్థితి నుంచి నీకు ఇప్పుడే ఉపశమనం కలిగిస్తాను అంటూ తను ధరించిన విభూదిని కొంత తీసి మణికంఠుడిపై చల్లాడు. వెంటనే బాధమాయమై బంగారు మేని ఛాయతో ప్రకాశిస్తూ నిలిచాడు మణికంఠుడు. కుమారా, నీవు తలుచుకుంటే ఆ దుష్టశక్తులను నీపై ప్రభావం చూపకుండా అణచివేసి వాటిని నీపై ప్రయోగించిన వారిని కూడా శిక్షించగలవు. కానీ మానవ రూపధారణ వల్ల మౌనంగా బాధను భరించావని తెలుసు. ఇకపై ఏ దుష్టశక్తి నీపై ప్రభావం చూపకుండా వరమిస్తాను అని పరమేశ్వరుడు తిరిగి వృద్ధిని రూపు ధరించి తలుపు తీశాడు. మణికంఠుడు ఆరోగ్యవంతుడిగా మారటంతో రాజదంపతులు ఎంతో ఆనందించారు.